టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. గుంటూరు జూలై 18 ఏపీ న్యూరోకాన్ రాష్ట్ర సదస్సు గుంటూరులో జరుగుతుందని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. గురువారం సూపరింటెండెంట్ ఛాంబర్ లోని ఆహ్వాన పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 21 వరకు న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాల వైద్యులతో పాటుగా జాతీయ స్థాయి వైద్యులు కూడా హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు. న్యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగాల గురించి వైద్య విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోని డాక్టర్ అరుణ కుమారి, డాక్టర్ సత్యనారాయణమూర్తి, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ శివరామకృష్ణ పాల్గొన్నారు. రీసెర్చ్ వర్క్ జరగాల్సిన అవసరం ఉంది. అది ప్రజల్లో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా మరిన్ని రీసెర్చ్ కార్యక్రమాలు చేసి న్యూరాలజీ విభాగంలో, న్యూరో సర్జరీ విభాగంలో మంచి ఆధునికమైన పద్ధతులు కానీ, ఆధునికమైన ప్రొసీజర్స్ కానీ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి వీళ్ళు చేస్తున్న కృషి అయితే మాత్రం మనం లెక్క చేయలే. అంత మంచి వర్క్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ శివరామకృష్ణ గారు ఉన్నారు. సో 3 days ఏపీ న్యూరోకాన్గా ఒకటి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యూరాలజిస్టులు కానీ, న్యూరో సర్జన్స్ కానీ, న్యూరాలజీ విభాగంలో జరుగుతున్న రీసెర్చ్ యాక్టివిటీస్ ఏంటి, రాగల రోజుల్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, న్యూరో సైన్సెస్లో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందంటే వాళ్ళ తల తీసి తలబెట్టే న్యూరో సర్జన్స్ కూడా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. జరుగుతుంది కదా. మన గుంటూరులో న్యూరో సైంటిస్ట్ అసోసియేషను స్టేట్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేస్తున్నది. ఈ నెల 19, 20, 21 తారీఖులు శుక్ర, శని, ఆదివారాలు. శుక్రవారం వర్క్షాపు, శని, ఆదివారాలు కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్కి మన స్టేట్ మొత్తమే కాకుండా తెలంగాణ స్టేట్ నుంచి, చుట్టుపక్కల మన తమిళనాడు అండ్ కర్ణాటక స్టేట్స్ నుంచి కూడా కొంతమంది డెలిగేట్స్ వస్తున్నారు. త్రూ అవుట్ ఇండియా మనకి స్పీకర్స్, రెన్యూడ్ స్పీకర్స్ అందరూ వస్తున్నారు. వీళ్ళందరూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అడ్వాన్సెస్ ఇన్ ద న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ చెప్తారు. వాళ్ళు చెప్పటము, స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసేందుకు సైంటిఫిక్ ప్రోగ్రాము, పేపర్స్ ప్రజెంట్ చేయటము, పోస్టర్స్ ప్రజెంట్ చేయటము ఇవన్నీ ఉంటాయి. సో దానికోసం సూపరింటెండెంట్ గారిని ఇన్వైట్ చేయడానికి